ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జయ శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో ఈరోజు 5వ పాసురాన్ని అనుసంధిద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாயு வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்னனவும் తీయనిల్ తూసాగం చెప్పేలోరంబావాయ్. ఈ పాసురం వివరణలోకి వస్తే, బాలగోపాలుణ్ణి దివ్యచేష్టలను స్మరిస్తూ భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో పూజించాలో తెలియజేస్తుంది అమ్మ గోదాదేవి. కృష్ణుడు మధురానగరికి నిర్వాహకుడుగా గొల్లకులమందు అవతరించి ఆ కులమును ప్రకాశింపచేసిన మంగళదీపం. తన పుట్టుకతో యశోదాగర్భమును కాంతివంతము చేసిన ఆమెచే తాడుతో కట్టబడిన సులభుడు దామోదరుడు. కావున గోపికల్లారా, మన సందేహములన్నిటినీ విడిచిపెట్టి నిర్మలమైన మనసుతో ఆ పరమాత్మను చేరి చేతులారా మన హృదయ పుష్పాన్ని సమర్పించాలి. నూరారా స్వామిని గురించి పాడాలి. మనసారా ధ్యానం చేయాలి. వెంటనే మనకు నిల్వ ఉన్న పాపరాశి, రాబో పాపరాశి కూడా నిప్పులో పడిన దూది పింజవలే భస్మమై మా వ్రతానికి అడ్డుకు తొలగను. కనుక అందరూ రండి, భగవన్నామాన్ని చెప్పదము అని అమ్మ ఈ పాసురంలో వివరించింది. మాయనై ఆశ్చర్యకరములకు గుణములు చేష్టలు కలవాన్ని కీర్తించి మనము మన వ్రతమునకు ఉపక్రమింతుము. మాయనగా ఆశ్చర్యకరముగా భగవత్ శక్తి. ఇది విచిత్రంగా ఉంటుంది. వాక్కులకు మనస్సునకు అందనిదని వేద పురుషునిచే కీర్తింపబడిన మాయావి. జాతోసి దేవ దేవేశ, నిత్యసూర్యులకు కూడా ప్రభువై వారి కూడా తేరిపారచూడ సఖ్యము కాని నిరంకుశైశ్వర్యము గల ప్రభు, నీవు నాకు బిడ్డడిగా పుట్టినావు. ఏమి సౌలభ్యమని, ఎంత ఆశ్చర్యము! దేవకి గర్భాన్న సామాన్య శిశువు వలె 12 మాసములు ఉండి పుట్టినావు కదా. పుట్టుక లేనివాడని జంకక కర్మముచే పుట్టిన మా వలనే పుట్టావు. ఏంటింత ఆశ్చర్యము! దేవదేవేశుడని వసుదేవునికి తెలియనట్లు శంఖచక్ర గదలను దాల్చి జన్మించావు. దానిచో అతడు మరింత ఆశ్చర్యపడి శంఖచక్ర గదాధరాన్ని కీర్తించాడు కదా. ఇట్లు శంఖచక్ర నామములతోటి పరవత్వమును సూచించు తల్లి కడుపు నుండి పుట్టుడుచే సౌలభ్యాన్ని చూపిస్తూ ఆశ్చర్య పరవశను చేయువాడే మాయావి. మన్ను వడ మధురై మైందనై, నిత్యము భగవత్ సంబంధం గల ఉత్తర మధురకు నాయకుడగు అని కీర్తిస్తున్నారు. ఇక్కడ మధుర యొక్క పవిత్రతను తెలియజేస్తున్నారు. మధురానామ నగరి పుణ్యా పాపహరి శుభా యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. మధురా పట్టణం పావనమైంది, పాపాలను పోగొట్టేది, మంగళప్రదమైనది. అనాది పురుషుడైనటి అటువంటి లోకప్రభు అయిన శ్రీ మహావిష్ణువుయే ఏ నగరలో అవతరించినో అట్టిదే మధురానామ నగరి. ఆనందానికి అవధలేనిది, అద్వితీయమైన దేశం అన్నట్లుగా పరంపదం వలె ఆనందావహవగుటలో పేరెక్కిన ఊరు మధురానామం. ఆ మధురను కీర్తిస్తూ మధుర యొక్క గొప్పతనాన్ని ఇందులో ప్రశంసించారు. మైందనై ఈ పదానికి బలవంతుడు, పిల్లవాడు, యువకుడు, రాజు అని 4 అర్థాలు కలవు. బలవంతుడు ఏంటంటే అనగా ఎందుకన్నారంటే తన తండ్రి కాళియందలి గొప్ప సంఖ్యల యొక్క తాళాలు విడిపోవునట్లుగా కటిక చీకట్లో వేంచేసినటువంటి అవతరించిన ఆ తండ్రి అని తల్లిదండ్రులు కాళియందున్న సంఖ్యలను డుల్లిపోవుటనట్లుగా అవతరించిన రీతి. లేక బిడ్డడు అనవచ్చును. ఆయన అవతరించిన తర్వాత లేత వయస్కుడు ఉన్న రాజుని కూడా అనవచ్చు.
తన సౌందర్యాన్ని చూపి ఉన్నవారందరినీ తన అధీనంలో గావించిన రీతి కూడా తెలియజేస్తుంది. తూయ పెరునీరు యమునై తురైవనే పరిశుద్ధమైన అధిక జలము గల యమునా తటము ఎప్పుడూ నిత్యం సంచరించేవాడు. విరజానది వలె ఆయన ఎక్కడ ఎగితే అక్కడొక నది ఉండునట్లుగా తూయ అంటే పవిత్రమైనటువంటి, అంటే శ్రీకృష్ణుని తీసుకొచ్చినప్పుడు, అంటే శ్రీకృష్ణుని వసుదేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు మోకాలు నీటిలోకి ఉండి వెళ్ళాటండి. శ్రీకృష్ణుడు వసుదేవుడు తీసుకెళ్తున్నప్పుడు అతనికి అనుకూలంగా వచ్చిపోయి దారిని ఇచ్చిన రీతి యమునా నది. శ్రీకృష్ణుడు గోపికలను ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకొని స్నానాలు చేసిన రేవండది. అంతటి స్వచ్ఛత కలిగింది. పెరునీరు అంటే యమునా నది బాగా లోతైంది. అంటే అది ఎంత లోతైందంటే అందులో అనేక రకాల జలజీవులు, జలజంతువులు అన్నీ కూడా అందులో ఉండేవిటండి. అలా మిక్కిలి లోతైనటువంటి నీటిలో కూడా యమునా నది దాటిపోవడానికి అనుకూలంగా తట్టిపోయి అవకాశం ఇచ్చింది. అందమైన అగుటి చేతను, పవిత్రమైనది అగుటి చేతను కొనియాడదగినట్లుగా ఉండదని చెప్పవచ్చును. అందుకే యమునై తురైవనే రాసక్రీడా స్థలము అగుటిచే ఆ రేవుకి వశము చేసుకునేటటువంటి రేవుగా పేరు వచ్చింటండి. ఆయర్ కులత్తినల్ తోన్నుం మణివిళక్కై గోపవంశమునందు ప్రకాశించిన మణిదీపమైన వాని కీర్తిస్తున్నారు. పరంపదంలో సర్వేశ్వరుడున్నను అతట తన గుణములన్నీ ప్రకాశించడానికి వీలుండదు. ఆ పరమపురుషుడే మధురలో జన్మించి నందవ్రజానికి చేరినాడు. దీపం వలె ప్రకాశించాడు. నందవ్రజంలో ప్రకాశించిన అనుటచే ఇతర స్థలముల్లో ఆ పరమాత్మ ప్రకాశము సహజమే అయినను ఉన్నట్లు కాన్పింపదనియు, ఈ అంధకార బంధరమగు ప్రదేశంలో దాని కాంతి ఇంకా ఎక్కువగా అత్యుజ్వలమై వెలుగొందని తోస్తోంది. ఈ దీపం మణిదీపం అనగా నిత్యం ప్రకాశించింది. ఒకనాడు వెలిగింపబడింది, ఒకనాడు ఆరిపోయింది కాదు. ఇది పరంపదంలో ఉన్ననాడు పగటివేళ దీపమై ఉంటుంది. ఈ లోకంలో అవతరించిన వాడు ఆయన మురికి కడిగిన మణిదీపం వలె దివ్య తేజస్తో ప్రకాశిస్తున్నాడు. తాయే కొడలు విళక్కం సైద దామోదరునై తల్లి అయిన యశోద గర్భాన్ని ప్రకాశింపజేసిన దామోదరుని కీర్తిస్తున్నారు. అంటే ఆనాడు యశోద కట్టిన తాడి రాపడిచే ఏర్పడిన మచ్చ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంట. దానికి కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది. ఆ దామోదరుని చూడగానే ఆ యశోద ఎంత అదృష్టవంతురాలు. జగములన్నీ తన బొజ్జలో గల ఈ ప్రభువు ఈమెకు విధేయుడై తాటిచే కట్టబడినే ఆమె కడుపని పొగుడుతున్నారు. అలాగే శ్రీరాముని కూడా పొగిడారు. కౌసల్య సుసుభేతేన పుత్రేణ అమిత తేజస. అపరిమిత తేజస్శాలిగా ఆ పుత్రునితో కౌసల్య ఎంత అందంగా ప్రకాశించిందని ప్రశంసించారు. ఈ విధంగా గోపికలు ఏంటంటే తమ ప్రతిబంధంగా ఉండే పాపాలను పోగొట్టుకోవడానికి కీర్తింపవలనని మాయనేని ఆరంభించారు. దామోదరుని దాంతో పూర్తి చేశారు. ఆ మధురలో దేవకి వసుదేవులకు జన్మించాడు స్వామి. కారాగారాన్ని జన్మించగానే తండ్రి కాలి సంఖ్యలను విడినట్లు చేశాడు. ఆ మధురకు తానే రాజునట్లు స్వేచ్ఛగా సాగాడు ఆ పరంపద నాథుడు. తూయో మాయ వందునాం ఇట్లు స్మరించుచు పరిశుద్ధులమై వచ్చి మనము సేవించుచో పాపములన్నీ పోతాయని బాలికలు, ఈ గోపాలకులు వీళ్ళందరూ చెప్తున్నారు అన్నమాట. తూయో మాయ వందునాం అంటే ఇలా స్మరిస్తూ వస్తే మన పాపాలన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. అంటే పరిశుద్ధంగా రావడం అంటే ఏంటి ఇక్కడ ఏంటంటే విభీషణుడు శ్రీరాముని ఆశ్రయించుటకు వచ్చినాడు కానీ ఆయన సముద్రంలో ఒక మునిగి రాలేదు. యుద్ధభూమిలో అలాగే చర్మ శ్లోకాన్ని వినడానికి అర్జునుడు గల పారిశుద్ధ్యం ఇట్టిదే కానీ బాహ్యశుద్ధి కాదు. రజస్సులకు ద్రౌపది కృష్ణుని శరణాగతి చేయుటకు ఇట్టి శుద్ధియే అర్హత సంగను కానీ బాహ్య స్నానం కాదు. అందుచేత భగవంతుడే ఉపాయమని ఆశ్రయించు వారులకు వేరొక శుద్ధి అవసరం లేదు అని తూయో మాయ వందునాం అని ఈ వాక్యంలో తెలియజేశారు. తూమలరు తొవిత్తొజుదు పరిశుద్ధములైన పుష్పములను విసిరి సేవించ. అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆకైనను పువ్వైనను పండైనను నీరైనను సరే భక్తితో సమర్పించిన వారిలో ఆర్ద్రతనే చూస్తాట ఆ పరమాత్మ. అట్లు సమర్పించడంలో పువ్వులను జాగ్రత్తగా పాదములపైనో శిరస్సుపైనో శ్రద్ధగా సమర్పించిన అవసరం లేదు. వడలు తెలియని భక్తితోటి మనం ఎలా విసిరినా సరే దాన్ని అతడు సేవగానే స్వీకరిస్తాడు.
దానిలో అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞానపుష్పం తపఃపుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. మనకి ఎలా ఉండాలంటేటండి, విష్ణువుకి ప్రీతికరమైన పుష్పాలు 8 ఉంటాయి. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, ధ్యానము, సత్యము. ఇలాంటి వాటితో పూజించడమే అంటే భగవంతుని ఆత్మగుణాలను కలిగి ఉండి పూజిస్తేనే ఆయనకి ప్రీతికరంగా ఉంటాయటండి. వాయినాలు పాడి మనెత్తనాలు సిందిక్క అంటే మనం నోటితో పాడి ఇలా సేవించడమే కాదు, నోటితో పాడి మనసుతో ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. అంటే భగవంతుని దగ్గరికి మనం నడిచి వెళ్ళామంటే అతని మనసునికి ఎంత నొప్పిగా, అయ్యో నేను వారి వద్దకు వెళ్ళాలి కానీ వారు నా వద్దకు వచ్చి ఉన్నారే అని బాధపడతాటైనా మనం మాట్లాడించే ఇంకనూ బాధపడు. అందుచేత అతన్ని మనం అనుగ్రహం పూర్తిగా పొందటానికి అతని సన్నిధికి వెళ్ళి మనం కీర్తిద్దాం. పోయ పిዥయం పొగుదరువా నిన్ననం తీనెల్ తూసాగం. ఇలా మనం కీర్తిస్తే స్వామిని ముందు చేసిన పాపాలు, తర్వాత రాబో పాపాలు కూడా అగ్నిలో పడిన దూది వంటివి అవుతాయంటే. అంటే భగవంతుని మనం అర్చించి పాడి చింతించిన వెంటనే మనం పూర్వం చేసిన పాపాలు ఆ భగవానుడు విస్మరిస్తాడు. రాబో పాపాలు తినేటట్లు వదిలేస్తాడు. భగవత్ప్రాప్తికి ముందు మనం బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు ఏమన్నా ఉంటే వాటిని వెంటనే అగ్నిలో పడిన దూది వలె భస్మం అయిపోతాయట. అనగా ఫలమునిచ్చు శక్తి లేని వగును. భగవాని అనుగ్రహం మన యందు ప్రసరించగానే వెనుకటి పాపాలు పరమాత్మ మర్చిపోవును, కావున ఫలము నీయవు. భగవత్ప్రాప్తి తర్వాత బుద్ధిపూర్వకంగా కాక ప్రామాదికంగా అంటే ఏవైనా తప్పులు పాపాలు చేసించో అవి పరమాత్మ అనుగ్రహం మన యందు ఉండుట చేత తామరాకు పడిన నీటి అంటనట్లు జారకుండా జారిపోవును. అందుచేత మన పాపములకు మనం భయపడనవసరం. మనం చేసే పాపాలు అంటే పరమాత్మని ఆశ్రయించిన తర్వాత మనకు ముందున్న పాపాలు, రాబో పాపాలు, తర్వాత పాపాలు వాటి గురించి చింతించేటువంటి పని లేదు. భగవంతుని పొంది సేవించిన తర్వాత కదా ఈ పాపాలు పోతాయి. ఈ పాపాలు ఉండగా భగవంతుని చేరడానికి ఎలాగని మనం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి మాయావి, మధురనాయక, యమునాతీర విహారి, నందవ్రజ మంగళదీప, యశోదాగర్భ ప్రకాశక, దామోదర అని నామాలను కీర్తించటయే చాలు. మన పూర్వ పాపాలు, ఆగామి పాపాలు కూడా పోతాయి. ఆయన నామ సంకీర్తన మన పాపాలు నివర్తింపజేసుకునే వ్రతానికి అందరం కలిసి చేద్దాం రండి. గోపికలందరినీ కూడా గోదా గోపిక సన్నద్ధం చేసింది. జై శ్రీమన్నారాయణ.